హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ వండర్స్. ఈరోజు నా శారీస్ని డ్రెస్గా ఎలా కన్వర్ట్ చేశానో చూపిస్తాను. నా డ్రెస్సెస్ అన్నీ నేనే స్టిచ్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి ఈ నెట్ శారీతో నేను ఈ లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేశాను. ఇదైతే కుర్చీల శారీ అనమాట. అది ఫ్లిప్కార్ట్లో తీసుకున్న. కలర్ అయితే నేవీ బ్లూ, కానీ శారీ అస్సలు కంఫర్ట్గా అనిపించలేదు నాకు. నేనైతే ఈ డ్రెస్గా కన్వర్ట్ చేయాలని దీని కలర్ చేంజ్ కోసం అని చెప్పేసి లోపల లైనింగ్ కలర్ కూడా మార్చాను. నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చి ఈ డ్రెస్ని ఇలా డిజైన్ చేశాను. ఓవరాల్గా ఈ డ్రెస్ వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఈ డ్రెస్ యోక్ పార్ట్ వచ్చేసి మొత్తం ఈ శారీకి ఇచ్చిన బ్లౌజ్ అయితే యూజ్ చేశాను. ఈ డ్రెస్ చూడండి, కింద మొత్తం థ్రెడ్ వర్క్ చేశారు. లోపల నాకైతే ఈ డ్రెస్ చాలా తక్కువలో అయిపోయింది. డ్రెస్ నేనే స్టిచ్ చేసుకుంటాను కాబట్టి నాకు చాలా తక్కువలో అయిపోయింది. ఈ డోరీస్ ఇలా పెట్టాను. నా సెకండ్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఈ రెడ్ కలర్ది అనమాట. ఇదైతే నేను మీషోలో క్లాత్ ఆర్డర్ చేసి స్టిచ్ చేశాను. నేను హ్యాండ్స్ అయితే ఇలా పొడవుగా పెట్టు, ఇవైతే మొత్తం ప్రింట్స్ పెట్టాను అనమాట. డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు. ఈ డ్రెస్ అయితే ఇది మా అమ్మ సారీ. ఇదైతే మా అమ్మ కొన్ని రోజులు కట్టుకుంది. నెక్స్ట్ నేను లాంగ్ ఫ్రాక్ కింద స్టిచ్ చేసుకుందామని చెప్పేసి తెచ్చేసుకున్నాను, స్టిచ్ చేశాను. ఇది బ్యాక్ నెక్ అయితే ఇలా డిజైన్ చేశాను. మొత్తం సారీ అంతా యూజ్ చేస్తాను. నెక్స్ట్ అయితే ఇది కూడా బ్లాక్ కలర్ నెట్ సారీ అనమాట. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది. నేను మీషోలో తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చి తీసుకున్నాను. బట్ ఆ బ్లాక్ నెట్ సారీ అయితే కట్టుకుని చూసాను, అస్సలు కంఫర్ట్ అనిపించలేదు. ఇంకా నేనైతే ఇది లాంగ్ ఫ్రాక్ కింద యూజ్ చేయడం బెటర్ అని చెప్పేసి లాంగ్ ఫ్రాక్ చేశాను. దీనికి బ్యాక్ నెక్ అయితే ఇలా పెట్టాను, డోరీస్ పెట్టాను. ఈ డ్రెస్ ఈ శారీలో వచ్చిన పళ్ళునైతే యోక్ పార్ట్ కింద యూజ్ చేశాను. మొత్తం చాలా బాగుంటుంది. మీ దగ్గర ఇలా నెట్ సారీస్ ఉంటే వాటిని ఇలా లాంగ్ ఫ్రాక్ల కింద డిజైన్ చేసుకోండి. మీ పిల్లలకైనా మీకైనా అదే బెటర్. చూడండి, లాంగ్ ఫ్రాక్ కింద అయితే నాకు చాలా చాలా నచ్చింది. సారీ కట్టుకున్నాను, అసలు కంఫర్ట్ అనిపించలేదు. సారీ పళ్ళు మొత్తం నేను లాంగ్ ఫ్రాక్కి చున్నీ కింద రెడీ చేశాను అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్. ఇదైతే నాకు సారీ 250కి వచ్చింది. నేను మీషోలో తీసుకున్నాను. ఇదైతే లాంగ్ ఫ్రాక్ కింద యూజ్ చేశాను. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంది. హ్యాండ్స్ అయితే ఇలా కొంచెం డిఫరెంట్గా పెట్టాను. చూడండి, ఈ లాంగ్ ఫ్రాక్కి ఫ్రిల్స్ కుట్టాను, కింద కూడా ఫ్రిల్స్ పెట్టాను. చూడండి, నెక్స్ట్ ఈ ఫ్రాక్ అయితే ఇది నా ఓనీల ఫంక్షన్లో వేసుకున్న పరికిణి. ఇదైతే కొన్ని రోజులు వేసుకుని ఇంకా యూజ్ చేయట్లేదు, అలా బీరువాలో పక్కనే ఉంటుంది. లాంగ్ ఫ్రాక్ కింద అయితే యూజ్ చేద్దామని చెప్పేసి దీన్ని పైన యోక్ పార్ట్ అయితే వేరే బ్లౌజ్ పీస్ తీసుకుని దాన్ని స్టిచ్ చేసాను అనమాట, కలిపి స్టిచ్ చేసాను అనమాట. ఈ లాంగ్ ఫ్రాక్ అయితే చాలా బాగుంది. కాస్ట్లీగా వేస్ట్ కాకుండా లాంగ్ ఫ్రాక్లో యూజ్ అయిందనమాట. ఓకే, దీని ఓని కూడా వేరే లాంగ్ ఫ్రాక్ కింద యూజ్ చేశాను. అది ఈ డ్రెస్, అది పరిగిణి, ఇది ఓని అది యూజ్ చేశాను అనమాట.
పైన యోక్ పార్ట్ కూడా వేరే బ్లౌజ్ పీస్ తీసుకుని అది యోక్ పార్ట్ కింద యూజ్ చేశాను. అలా నాకు 2 లాంగ్ ఫ్రాక్ లైని. బ్యాక్ నెక్ అయితే ఇలా పెట్టాను. చూడండి, డోరీస్ అయితే కొంచెం డిఫరెంట్గా పెట్టాను. చూడండి, కింద అయితే వేరే పళ్ళు తీసుకుని కింద స్టిచ్ చేశాను అన్నమాట. చూడండి, ఇది చాలా గేర్ వచ్చింది. డ్రెస్ మీరు వీడియోస్లో చూసే ఉంటారు, చాలా నైస్గా ఉంటుంది. ఇది పరికిని, ఈ పక్కదైతే ఓని. ఈ 2 కలిపి 2 లాంగ్ ఫ్రాక్లు చేసా. మీ ఫంక్షన్ ఓనీలు కూడా మీరు ఇలా వేస్ట్ కాకుండా యూస్ చేసుకోండి. ఓకే, ఈ డ్రెస్ చూపించలేదు కదా, ఇది మొత్తం డ్రెస్ ఎలా ఉంటుంది. నేను వేసుకున్న ఈ ఎల్లో డ్రెస్ కూడా సారీ క్లాత్ ఉంటే డ్రెస్ కింద కన్వర్ట్ చేశాను. నా దగ్గరున్న లేస్తో ఫ్రంట్ నెక్కి అండ్ హ్యాండ్స్ ఇలా డిజైన్ చేశాను. ఓవరాల్గా లుక్ అయితే సూపర్ ఉంది కదా. ఓకేనండి, నా లాంగ్ ఫ్రాక్స్ అన్నీ చూసారు కదా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.